వీపు మనకు కనిపించకుండా వెనకుంటుంది కానీ ఆదిమానవుడు దశ నుండి కొన్ని దశాబ్దాల వరకు కూడా వీపే మనిషి చేసే పనిలో ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది. వీపు పైనే బస్తాలు, సామాన్లు, అన్ని బరువైన థింగ్స్ని మోసేవాళ్ళు. వీపుకి సంబంధించి ముఖ్యమైన అవయవం ఏదైనా ఉందంటే అది వెన్నెముక. ఈ వెన్నెముక అనేది లేకపోతే మనిషి నిటారుగా నిల్చోవడం కాదు కదా, కూర్చోను కూడా లేడు. అయితే గర్భిణులకు వెన్ను నొప్పి అనేది పొట్టలో ఉండే శిశువు తాలూకు బరువు వల్ల జరుగుతుంది. కానీ ఈ బొజ్జరాయులు మాత్రం తమ వెన్ను నొప్పికి కారణం ముందు భాగంలో వేలాడుతున్న పొట్ట అని మాత్రం గ్రహించరు. మనం ఏదైనా బరువైన వస్తువును వంగి ఎత్తాల్సి వచ్చినప్పుడు ఆ వస్తువు బరువంతా కూడా వీపు పైనే పడుతుంది. సరైన వీపు ఎక్సర్సైజులు చేయకుండా ఈ కాలంలో ఎవరైనా అలాంటి బరువుల్ని మోసే ప్రయత్నం చేశారంటే మాత్రం బెడ్డు పైన తొంగోవాల్సి వస్తుంది, జాగ్రత్త. ఇంకా మెంటల్ టెన్షన్స్ కూడా మనిషిలో వీపుకి నొప్పిని కలిగిస్తాయి. సెక్స్లో డిసప్పాయింట్మెంట్ కూడా వెన్ను నొప్పులకు కారణమవ్వచ్చని పరిశోధనలు చెప్తున్నాయి. అయితే అలాంటి నొప్పికి మాత్రం సెక్సే ఉపశమనం. మన దేశంలో స్త్రీ సెక్స్ అప్పీల్గా కనిపించాలంటే ఏం చేస్తోంది? తన బ్రెస్ట్ కర్వ్ని బయట పెడుతోంది. కానీ జపాన్లో అలా కాదు. అక్కడి స్త్రీలు వాళ్ళ వీపు భాగాన్ని ప్రదర్శిస్తారు. వీపు భాగం కనిపించేలాగా డ్రెస్లు వేసుకోవడం అక్కడ ఒక ఫ్యాషన్. అలాంటి డ్రెస్లను కిమినో అంటారు. మనిషి వయసు పెరిగినా కొద్దీ వెన్నుముక వంగిపోవడాన్ని మనం గమనిస్తాం. కానీ ఒక మనిషి కావాలని వెన్నును వంచుతున్నాడంటే, అది కూడా అవతలి వ్యక్తి ముందు వంగి నిలబడుతున్నాడంటే అతనికంటే అవతలి వ్యక్తి స్థాయి గొప్పదని అర్థం. యుద్ధరంగంలో శత్రువులకు వెన్ను చూపడం అనేది ఓటమిని అంగీకరించి పారిపోవడాన్ని తెలుపుతుంది. అయితే ఆ కాలంలో రాజసభలలో వెన్ను చూపడానికి మరో అర్థం ఉంది. భటులు ఏదైనా ఒక వార్తను మోసుకు వచ్చినప్పుడు అతను రాజుకి ఆ ఉత్తరాన్ని ఇచ్చి తిరిగి వెళ్లకుండా అలాగే వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే వెన్ను చూపించడం అంటే ఒక రకంగా అవతలి వ్యక్తిని బాడీ లాంగ్వేజ్తో అవమానించడమేనన్నమాట. అయితే స్త్రీ వీపుకి మగాడి వీపుకి ఉన్న తేడా ఏంటంటే, మగాడి వీపు పైభాగం పెద్దగా ఉండి కిందికి వచ్చే కొద్దీ నడుము భాగం సన్నగా ఉంటుంది. కానీ స్త్రీ వీపు పైభాగం చిన్నదిగా ఉండి కిందకి నడుము భాగానికి వచ్చేసరికి పెద్దగా ఉంటుంది. నడుము వెనుక ఒక చేతి మణికట్టును మరో చేయితో పట్టుకొని నడుస్తున్నాడంటే ఆ వ్యక్తి తనకు ఏ భయము లేదని, ఎవ్వరి రక్షణ అవసరం లేదని, అలాగే తన అధికారాన్ని ప్రదర్శిస్తున్నాడని అర్థం. అంతేకాకుండా కొందరు నవ్వుతున్నప్పుడు అవసరం లేకున్నా అవతలివాణి వీపుపై కొడుతుంటారు. అలాగే ఎవరినైనా కౌగిలించుకున్నప్పుడు మన చేతులతో అవతలి వ్యక్తి వీపుపై చిన్నగా తడుతుంటాం. ఇది ఆ వ్యక్తిని ఓదార్చడం లేదా ప్రేమను వ్యక్తపరచడం, ఇంకా అభినందించడం కిందికి వస్తుంది. అయితే బాడీ బిల్డర్స్ మాత్రం బాడీ బిల్డింగ్ పోటీల్లో వాళ్ళ వీపు కండరాల్ని అలల్లా కుదిపి మనల్ని జలధరింపజేస్తారు.